మరొక 4 రోజుల్లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ మాస్ ఫీస్ట్ కి అయితే రెడీ అయిపోండి. మీ ముందుకి 20 సెకండ్ల మాస్ విధ్వంసం అయితే రాబోతుంది. అదే పెద్ది సినిమా గ్లిమ్స్ అన్నమాట. అయితే లేటెస్ట్ గా ఈ సినిమా గురించి వినపడుతున్న న్యూస్ ఏంటంటే, ఈ పెద్ది సినిమా ఆడియో రైట్స్ ని టీ సిరీస్ వాళ్ళు 35 కోట్లకి అయితే కొన్నారనే న్యూస్ ఏదైతే ఉందో అదైతే బాగా స్ప్రెడ్ అవుతుంది. నిజంగా ఇదైతే నాన్ సీక్వల్ ఫిలిమ్స్ లో హైయెస్ట్ అన్నమాట. ఈ రకంగా మనం చూసుకుంటే సినిమా రిలీజ్ అవడానికంటే ముందే ఆడియో రైట్స్ ద్వారా పెద్ద సినిమా కొత్త రికార్డ్స్ ని క్రియేట్ చేసిందనే చెప్పాలి. దానికి కారణం మెయిన్ గా ఈ కాంబో అన్నమాట. హీరోగా మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ గా మన ఆస్కార్ విన్నర్ అయిన ఏఆర్ రెహమాన్ గారు అన్నమాట. ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో అది ఈ గ్లిమ్స్ రిలీజ్ అయిన తర్వాత ఆ కాంబో తాలూకా వేడినైతే మనం అయితే చూడబోతున్నాం. ఇంత పక్కన పెడితే మన అయ్యగారి ఫ్యాన్స్ కి అయితే అదిరిపోయే న్యూస్ అయితే వచ్చింది. అయ్యగారు అంటే ఎవరో తెలుసుగా, మన అఖిల్ అయ్యగారు అండి. ఈ ఏప్రిల్ 8వ తారీఖున మన అఖిల్ అయ్యగారి బర్త్డే అన్నమాట. ఆ బర్త్డే సందర్భంగా ఆయన 6వ సినిమా యొక్క ఫస్ట్ లుక్ అయితే రిలీజ్ అవబోతుంది. దీనికి డైరెక్టర్ ఎవరంటే వినరో భాగ్యము విష్ణు కథ సినిమా డైరెక్టర్ అన్నమాట. ఆయన పేరైతే నాకైతే అంతగా ఐడియా అయితే లేదు. ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా మన తమనన్న అయితే ఉన్నాడు. హీరోయిన్ గా శ్రీలీల అయితే ఉంది. అయితే దీన్ని నాగార్జున గారే ప్రొడక్షన్ అయితే చేస్తున్నారు. ప్లస్ మన వంశీ అన్న అంటే మన సితారా ఎంటర్టైన్మెంట్స్ లో వీళ్ళిద్దరూ కలిసి అఖిల్ అయ్యగారు 6వ సినిమాని అయితే నిర్మిస్తున్నారు అనమాట. ఈ సినిమా అయ్యగారితో పాటు ఈ సినిమాలో హీరోయిన్ అయిన శ్రీలీల కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ సినిమా అన్నమాట. ఎందుకంటే ధమాకా సినిమా తర్వాత మొన్న వచ్చిన రాబిన్ హుడ్ వరకు కూడా ఒక్కటంటే ఒక్క హిట్ కూడా లేదు. ఇంక ఎలాగే కంటిన్యూ అయితే శ్రీలీల మీద కొంతమంది ఐరన్ లెగ్ అనే ముద్ర వేసే ఛాన్స్ కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా అయితే ఆడాలి. ఇంకా అయ్యగారి సినిమా తర్వాత మన రెబల్ స్టార్ ప్రభాస్ గారు, అలాగే సందీప్ రెడ్డి వంగా గారి డైరెక్షన్ లో రాబోతున్న స్పిరిట్ సినిమాకి సంబంధించిన స్మాల్ అప్డేట్ అయితే ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పిరిట్ సినిమా అదిరిపోయే యాక్షన్ ఉన్న ఒక పోలీస్ స్టోరీ అన్నమాట. ఒక్కసారి అయితే ఇమాజిన్ చేసుకోండి. మామూలుగానే సందీప్ రెడ్డి వంగా గారి సినిమాల్లో హీరోలు చాలా వైలెంట్ గా అయితే ఉంటారు, చాలా ఎమోషన్ తో కూడుకుని అయితే ఉంటారు. మీరు ఎక్కడైతే చూసుకోండి, హీరోగా మన రెబల్ స్టార్ ప్రభాస్ గారు, అందులోను మన పోలీస్ గా అయితే ప్రభాస్ గారు అయితే కనపడబోతున్నాడు. అందులోను సందీప్ రెడ్డి వంగా గారి సినిమాలో పోలీస్ క్యారెక్టర్ ఏ రేంజ్ లో ఉండబోతుందో మీరైతే ఊహించుకోండి. అయితే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ మెక్సికోలో అయితే స్టార్ట్ చేయబోతున్నారంట. ఈ సినిమా మెక్సికోలో జరగబోతుంది, మన ముంబైలో జరగబోతుంది, అలాగే బ్యాంకాక్ లో అయితే జరగబోతుంది. ఎందుకంటే ఒక ఇంటర్నేషనల్ కాప్ థ్రిల్లర్ అయితే మనం అయితే చూడబోతున్నాం. ఈ సినిమాకి ప్రభాస్ గారు 110 నుంచి 120 వర్కింగ్ డేస్ అయితే డెడికేటెడ్ గా అయితే ఇచ్చేశారు. బాహుబలి సినిమా తర్వాత ఈ స్పిరిట్ సినిమాకి ఆయన అయితే ఇలా అయితే ఇచ్చాడనమాట. ఎందుకంటే ఈ సినిమాలో ప్రభాస్ గారు ఒక 3 డిఫరెంట్ క్యారెక్టర్స్ అంటే కాదు, 3 డిఫరెంట్ వేరియేషన్ లో మనకైతే కనపడబోతున్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమాకి ఆ డేట్స్ అయితే అవసరం కూడా. మరి సందీప్ రెడ్డి వంగా గారి డైరెక్షన్ లో ప్రభాస్ గారిని ఎలా చూపిస్తాడా అనే కుతూహలం అయితే నాలో అయితే చాలా ఉంది. సరే, మరి ఇప్పటి వరకు ఈ సినిమాల గురించి ఉన్న అప్డేట్స్ అయితే ఇవే. రేపు ఇంకొక 3 సినిమాల అప్డేట్స్ తో మనం అయితే కలుద్దాం. సరే, మరి మీరు కనుక మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే ఒక కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.